మా పాప బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అదిగోమంటే బయట రోల్ ఉంది, రోల్ దగ్గర పోయి నిలబడుకుంటుంది. అదేమో ఆ పాప నేను వీడియో తీసినప్పుడే ఏదో ఒకటి చేస్తుంది. పడుకున్నప్పుడు తీసుకుందామంటే వేరే పనులు ఉంటాయి. ద్వారా బాలరాజు గారు లైక్ యూ, చాలా థ్యాంక్స్ అండి, లైక్ యూ. మొత్తానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరందరూ. అన్నలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసుకోండి. లైక్ ఇచ్చాను. అప్పలరాజు గారు హాయ్ అండి. హాయ్ అండి అప్పలరాజు గారు, తిన్నారా? మీకు ఎవరికి పెట్టకుండా నేను ఒకదాన్ని తినుకుంటా మీతో మాట్లాడుతా ఉండ. సారీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ నాకు. మీరు ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు కదా, నా వీడియోస్ కూడా అలాగే రెస్పాన్స్ తీసుకొని మీ ఇంటి ఆడపిల్ల అనుకొని పేదింటి అశ్విని ఓ పేదింటి అమ్మాయిని నిలబెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా నాకు ఒక కోరిక ఉంది ఫ్రెండ్స్, నాకు ఒక ఇల్లు కావాలా, సొంత ఇల్లు కావాలా. నాకు సొంత ఇల్లు లేదు. అదే ఫ్రెండ్స్, ఆ పౌరుషంతోనే నేను యూట్యూబ్లోకి వచ్చిన. నాకి, మా ఆయనకి, నా పాపకి, మా ముగ్గురికి కలిపి ఒక ఇల్లు కావాలా ఫ్రెండ్స్. సొంత ఇల్లు కావాలా మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు ఫ్రెండ్స్. బాడిగిళ్ళు ఆడ ఆ ఊర్లో కొన్నాళ్ళు తిరుపతిలో ఉన్నాము. మా ఆయన సొంతం కారు తీసుకుంటే తిరుపతిలో బాడిగలు చేసుకుంటే అది అయిపోయి తెలిసిన వాళ్ళు ఉంటే బెంగళూరులో ఇంక రండి లారీ రారెడ్డి అనేసి ఇంక ఆడుకొచ్చినాము. యా సిటీలోకి పోయినా, యా ఊర్లోకి పోయినా, ఎక్కడ పోయినా మనకి ఇల్లు ఒకటి కావాలి కదా. ఆ ఇల్లు బాడిగిల్లు తీసుకొని ఇంక దానికి రెంట్లు కట్టుకుంటా, ఇంకా బట్టలకి దానికి ఇట్లా బీరవాలు అవి ఇవి కొన్నాము. ఇంకా ఎండాకాలం అనేసి డ్రైవింగ్ పోతాడనేసి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము. నాకు ఇచ్చేయి రీపిండే ఫ్రెండ్స్. ఎదుగో ఈ పైన బియ్యం మూట వేసి బియ్యం మూట దించేది బియ్యము పెద్ద ఫోజుగా బియ్యం మూట పట్టుకోలేక కింద పడిపోయి కుర్చీ ఇరిగిపోయి ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టేసి నా ఫ్రెండ్స్ చెయ్యి ఇరిగిపోయి దానికి ఈఎంఐల మీద వాషింగ్ మిషన్ కొనుక్కున్నాడు మా ఆయన. ఏందో లేండి చెప్తే చాలా ఉంది. వీటన్నిటికీ కావాలని రూమ్, మళ్ళీ నా ప్రెగ్నెన్సీలో రూమ్ సరిపోలా. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కింద కూర్చోకూడదు, కింద ఇట్లా కూర్చొని ఇట్లా పైకి లేకూడదు. బాగున్నారా అందరూ? ఎక్కడి నుంచి పాప లైవ్? ఎక్కడి నుంచి అంటే బెంగళూరు దగ్గర నుంచి. ఇంకెక్కడి నుంచి కావాలండి మీకు లైవ్? సో మొత్తానికి నా భోజనం అయిపోయింది. అట్లా రూమ్ రెంట్లు కట్టుకోలేక 2 రూములు తీసుకున్నాం ఫ్రెండ్స్ రెంట్కి. ఎవరో కొంతమంది మెసేజ్ పెట్టారు, హోల్డ్లో పెట్టారు. బెంగళూరు దగ్గర నుంచి తీస్తున్నానండి నేను లైవ్ వీడియోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే ఉన్నావు. ఎందుకు భలే ఉన్నాను నాకు అర్థం కాల. నేను ఎందుకు నల్లగా ఉన్నాను, నేను ఎందుకు లావుగా ఉన్నాను నేను అనుకుంటాడా. మీరు మాత్రం భలే ఉన్నావు. ఏం చదువుకున్నా బావగారు, ఏం చదువుకున్నావు నువ్వు? నేనా అండి, ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ మధ్యలో నిలిపేసి మైండ్కి ఎక్కక పెళ్లి చూపులు పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకొని పాపను కానీ పెళ్ళి అయిన 5 ఏళ్ళకి ఇప్పుడు ఇట్లా కూర్చొని అంతే చదువుకునే నేను చదువుకో